మీరు చింతించటం వల్ల మీ ఎత్తు మోరడ పెంచుకోగలరా? పెంచుకోలేరు. చింతించకండి. పేతురు రాసిన పత్రికలో మీ చింత యావత్తు యేసయ్య మీద వేయండి. ఎందుకంటే ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. దేవుడు మన గురించి చింతిస్తున్నాడు, మన గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన మన ప్రతిదిన భారమును మోసేవాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ని ఇలా నేను పట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు నాకేమైనా నొప్పిగా ఉందా? ఇంటికి వెళ్ళి ట్రై చేయండి కావాలంటే. ఈ విధంగా స్ట్రైట్గా వాటర్ బాటిల్ని పట్టుకోండి. ఎంతసేపు పట్టుకోగలరు మీరు? ఇలా 1 నిమిషం పట్టుకుంటారు. 2వ నిమిషానికి మీ చేయి లాగుతుందా లేదా? లాగుతుంది. 3వ నిమిషానికి ఏమవుతుంది చెప్పండి? ఇంకా ఎక్కువ మీ చేయి లాగుతుంది. 4వ నిమిషం వచ్చేసరికి చెయ్యి వణుకుతుంది. ఇక 5వ నిమిషం వచ్చేసరికి ఇక కష్టమైపోతుంది, దించేస్తారు. జాగ్రత్తగా వినండి. ఇది నేను పట్టుకున్నట్లయితే ఇది నాకు నొప్పిని తీసుకొస్తుంది. మీరు ఎంతమందికి అర్థమైంది? ఇది మీ చేతుల్లో ఉన్నట్లయితే ఎంత ఎక్కువసేపు దీన్ని మీరు ఉంచుకుంటారో, చేతిలో ఉంచుకుంటారో, అంత ఎక్కువసేపు ఇది ఏం చేస్తుంది? మీకు బాధను పుట్టిస్తుంది. ఇది మీ చేతుల్లో ఉన్నప్పుడు ఎంత ఎక్కువగా అది ఉండే కొలది బాధ పెరుగుతూ ఉంటుంది. ఆ మీ చేతుల్లో ఉన్న దాన్ని వదిలేశారనుకోండి, ఇప్పుడు బాధ పెరిగిందా, తగ్గిందా, తీరిందా? బాధ తీరిపోయింది. ఇది మీ జీవితంలో తీరని ఒక సమస్య. ఈ తీరని సమస్యను మీ చేతుల్లోనే పట్టుకున్నట్లయితే అది మొదట మీ చేతిని బాధ పెడుతుంది, ఆ తర్వాత మీ శరీరం అంతటికి బాధ తగులుతుంది. అనగా సమస్యను దయచేసి మీ చేతుల్లో పెట్టుకోకండి, మీ చేతులతో పట్టుకోకండి. దీన్ని ఎంత త్వరగా యేసయ్యకి అప్పగించేస్తే అంత ప్రశాంతంగా నువ్వు నేను బ్రతకగలుగుతాము. ఈరోజు మనలో అనేక మందికి ప్రశాంతత లేకపోవడానికి, శాంతి సమాధానం లేకపోవడానికి కారణం చెప్పమంటారా? మీ సమస్యలను మీ చేతుల్లోకి తీసుకున్నారు. మీ సమస్యలు మీ చేతుల్లోకి తీసుకొని మీ సమస్యలు మీరే పరిష్కరిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళా చెప్తున్నా, నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే సమస్యలను నువ్వు ఎంత ఎక్కువసేపు నీ చేతుల్లో పెట్టుకుంటావో అంత ఎక్కువగా అది నిన్ను బాధిస్తుంది, వేధిస్తుంది. నువ్వు తీర్చలేని సమస్యలు తీసుకొచ్చి ప్రభువైన యేసుక్రీస్తు చేతికి అప్పగించావంటే మొదటిగా జరిగేది ఏమిటంటే నీకు ప్రశాంతత దొరుకుతుంది. ఆ బాటిల్ నేను ఇలా విడిచిపెట్టిన వెంటనే నాకు తెలియకుండా నా మనసు ఏమంటుందో తెలుసా? అమ్మయ్య. ఏమంది? అమ్మయ్య అనంది. అంటే అర్థం ఏమిటి? నాకున్న భారము దిగిపోయింది.